రాజమహేంద్రవరంలో జరుగుతున్న కూటమి ఉమ్మడి ఎన్నికల ప్రచార సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నరేంద్ర మోడీ నడిచిండు కమలం జెండా భుజాన పెట్టి కాషాయ దండు కవాతు గట్టి నడిచి వచ్చరా నరేంద్ర మోడీ చల్ అరరరరరర బగ బగ మండే సూర్యుడై బాధ్యతతో బయలెల్లిండు కారణ జన్మం ఎత్తిండు నరేంద్ర మోడీ నడిచిండు. ముందుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ముందుగా మహిళా సాధికారత కోసం 33% రిజర్వేషన్ కల్పించి మహిళల్ని లక్షాధికారులుగా అలాగే కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని సంకల్పించినటువంటి సోదర నరేంద్ర మోడీ గారికి మహిళా మడుల చేత 33% రిజర్వేషన్ కల్పించి మహిళల్ని లక్షాధికారులుగా అలాగే కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని సంకల్పించినటువంటి సోదర నరేంద్ర మోడీ గారికి మహిళా మడుల చేత సిరి సత్కారం. నిరంతరా గోశామికుడా సదా నితరా సాధకుడా బంధు ప్రీతి లేదో బంధాలను కనలేదో బంధాలను కనలేదో దేశం నిద్రపోతున్నా నీ దేహం నిద్రపోదన్నా ఏమంటున్నా విపక్ష మాటలు వింటున్నా అంతా కూర్చోవాలంతా. నిందమ్మని కనిపెట్టిందో భరోసగున్నది భారతదేశం చల్ బగ బగ మండే సూర్యుడై బాధ్యతతో బయలెల్లిండు కారణ జన్మం ఎత్తిండు నరేంద్ర మోడీ నడిచిండు. తను విక్రమార్కుడై కదిలాడు పెద్ద నోట్ల రద్దును చేసి ఆర్థిక స్థితిగతి దిద్దినడు దేవుడు మనిషల్లే మన కోసం పుట్టాడా అలుగే ఎరుగని దేహంతో బయలుదేరిన సేవకుడు కమలం జెండా కాపట్టు చల్ బగ బగ మండే సూర్యుడై బాధ్యత
నరేంద్ర మోడీ నడిచిండు కమలం జెండా భుజాన పెట్టి కాషాయ దండుక వాసు కట్టి నడిచి వచ్చరో నరేంద్ర మోడీ అందరూ కూర్చోండి, దయచేసి అంతా కూర్చోండి, దయచేసి అంతా కూర్చోండి, అంతా కూర్చోండి దయచేసి. తాతాజీ గారు కూర్చోండి. పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. సభాయ నమః అంటూ సభాసర్స్కి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మనందరి ప్రీతం నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి, సోదరులు జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారికి, మరియు వేదిక మీద ఆసీనులైనటువంటి అభ్యర్థులకి, నాయకులకి, వేదిక ముందున్నటువంటి సోదరిమణులందరికీ నా నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. రాజమహేంద్రవరం ఇప్పటి వరకు అనేక చారిత్రాత్మక ఘట్టాలకి సాక్షిభూతంగా నిలిచింది. ఈరోజు మరొక ఘట్టానికి సాక్షిభూతిగా నిలుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. 3 పార్టీల కలయిక. ఏదైతే ఇదొక చారిత్రాత్మకమైనటువంటి అవసరంగా మనం భావిస్తున్నామో, ఒక దుష్ట పాలనని అంతమొందించడానికి, ప్రజా కంటకుణ్ణి గద్దెదించడానికి నడుం బిగించి 3 పార్టీల కలయిక ఇవాళ ముందుకొచ్చినటువంటి నేపథ్యం. ఈ యొక్క కలయికలో మనకి ప్రస్ఫుటంగా కనబడేది నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, మరియు సోదరులు పవన్ కళ్యాణ్ గారి శక్తి అని చెప్పి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మనందరికీ తెలియనటువంటి విషయం కాదు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా మనం ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా పేదల నడ్డి విరిచారో, ఏ వర్గం వారికి కావచ్చు, ఏ వర్ణం వారికైనా కావచ్చు, ఎవరికీ కూడా న్యాయం చేయనటువంటి ప్రభుత్వాన్ని, పాలనని మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. కనుకనే ఇవాళ ఈ 3 పార్టీలు కలిసి ముందుకు రావడం జరిగింది. ఇవాళ ఈ 3 పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని, ధోరణి కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ భారతీయ జనతా పార్టీ నినదిస్తుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానాన్ని కనుక ఒక్కసారి మనం తిలకించినట్లయితే సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. అంటే సమాజంలో ఉన్నటువంటి పేదవారికి, బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన. అదేవిధంగా జనసేన పార్టీని కనుక మనం చూసినట్లయితే సోదరులు పవన్ కళ్యాణ్ గారు సమాజంలో ఎవరైనా సరే అన్యాయానికి గురైనట్లయితే వారి పక్షాన నిలబడుతూ ప్రశ్నిస్తాను గళం విప్పి అంటూ ముందుకు వచ్చినటువంటి నాయకత్వం. కనుక ఈ 3 పార్టీలు ఒకే రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో బడుగు బలహీన వర్గాల వారికి, పేదలకి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన. కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏవైతే మనం ఇబ్బందులు ఎదుర్కొన్నామో, ఏవైతే ప్రజలు కడగండ్లు అనుభవించారు, వాటిని దూరం చేస్తూ సుపరిపాలనని రాష్ట్రానికి అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కలయిక దోహదపడుతుంది అని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భం. ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన. విసిగి వేసారిపోయినటువంటి వారందరూ ఈ కూటమిని ఆశీర్వదించాలి అని ఉత్సాహంగా ముందుకు వస్తున్నటువంటి వాతావరణాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. కనుక ఇవాళ మేము చేసేటువంటి అభ్యర్థన, సుపరిపాలన గనక మనకు కావాలి అని చెప్పి భావించినట్లయితే, అవినీతి రహిత పాలనని మనం రాష్ట్రంలో చూడాలి అని కనుక భావించినట్లయితే, మన బిడ్డలకి, మహిళలకి, ప్రతి వర్గం వారికి న్యాయం చేసేటువంటి పరిపాలన మనం రాష్ట్రాలను చూడాలి అని కనుక భావించినట్లయితే ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్వసిస్తున్నాను. నా అదృష్టం ఇవాళ రాజమహేంద్రవరానికి పార్లమెంట్ అభ్యర్థినిగా కూటమి నన్ను మీ ముందు నిలబెట్టింది. మీ అందరి ఆశీర్వాదం ఖచ్చితంగా నాకుంటుంది అని విశ్వసిస్తున్నాను. అదేవిధంగా
ఎన్డీఏ కూటమి తరఫు నిలబడినటువంటి ప్రతి ఒక్క శాసనసభ అభ్యర్థికి కూడా మీరు ఖచ్చితంగా మీ ఆశీర్వాదం అందిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మన భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకునేటువంటి ఒక గొప్ప ఆయుధం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైతే మన దగ్గర ఉందో అది ఓటు హక్కు అని మనం మర్చిపోకూడదు. ఎండని సైతం భరిస్తూ మనమందరం మే 13న బయటకు వచ్చి మన ఓటు హక్కుని మనం వినియోగించుకుంటూ మన చూపుడు వేడి మీద పడేటువంటి సిరా మరక ఏదైతే ఉందో మన భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని కూడా మార్చే విధంగా ఉండాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికపై ఉన్న విశ్వజీత్ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక నమస్కారం. విశ్వజీత్ అంటే విశ్వాన్ని జయించిన వారు అంటారు. వరల్డ్ ఈజ్ లుకింగ్ అట్ ఇండియా బికాస్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీజీ. నాకు అన్న సమానమైన పవన్ అన్నకి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, ఇతర పెద్దలకి, వేదిక ముందున్న ప్రజలకి, మీడియా మిత్రులకి, భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకి, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉంది. ఉభయ గోదావరి జిల్లా ప్రజలు మనసు చాలా పెద్దది. మీ మమకారం, మీ ఎటకారం రెండు సూపర్. నరేంద్ర మోడీ గారికి మన ఆత్రేయపురం పూతరేకలు, తాపేశ్వరం కాజా రుచి చూపించాలి. ఐ రిక్వెస్ట్ శ్రీ నరేంద్ర మోడీజీ టు టేస్ట్ our world famous special sweets from Godavari districts. దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఎంతో ఉంది. అది ఎందుకో మీరందరూ తెలుసుకోవాలి. 4 అక్షరాలు దేశం దశ దిశ మార్చింది. అది నమో నమో నమో. తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చూపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. మోడీ గారంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా. మోడీ గారంటే మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మోడీ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి. అందుకే ఆయన ప్రజల సమస్యలు బాగా అర్థం చేసుకుంటున్నారు. మన దేశానికి ఏం కావాలో మోడీ గారికి తెలుసు. పేదరికం లేని భారతదేశం మోడీ గారి కళ. ఒక సామెత ఉంది, అది నేను ఇంగ్లీష్లో చెప్పాలి. ఇఫ్ యు గివ్ అ మ్యాన్ అ ఫిష్, యు ఫీడ్ ఫర్ అ డే. ఇఫ్ యు టీచ్ అ మ్యాన్ హౌ టు ఫిష్, యు ఫీడ్ హిమ్ ఫర్ అ లైఫ్ టైమ్. మోడీ గారు from day one has been empowering people of India to stand on their feet. ఒక పక్కన సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తూ మరో పక్కన పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరికం లేని భారతదేశం ఆయన ఈరోజు తీర్చిదిద్దుతున్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసి భారతదేశమే ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దిన వ్యక్తి మోడీ గారు. ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. సంక్షేమంతో పాటు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేదానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా,
డిజిటల్ ఇండియా, భారత్ మాల లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు మోడీ గారు. వికసిత్ భారత్ మోడీ గారి కళ, వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు మరియు పవన్ అన్న కళ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కుర్చీ టేబుల్ ఎక్కడుందో వెతుక్కునే దానికి 6 నెలలు పట్టింది. చంద్రబాబు గారికి ఉన్న అనుభవం, విజన్తో లోటు బడ్జెట్ అధిగమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం సాధించుకున్నాం. అమరావతి నిర్మాణం పనులు మనం ప్రారంభించుకున్నాం. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపించాం. విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా, రాయలసీమ ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ హబ్గా, ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా హబ్గా కూడా మనము చేసుకున్నాం. పోలవరం పనులు పరిగెత్తించాం. 72% పనులు మనం ఆనాడు పూర్తి చేసుకున్నాం. మోడీ గారి సహకారంతో ఐఐఎం, ఐఐటి, ఐజర్, నాసిన్, ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థలు మనం తీసుకుని వచ్చాం. చంద్రబాబు గారు ప్రతిరోజు మన పిల్లల గురించి ఆలోచిస్తారు. మన పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే కుటుంబాలే మారుతాయని, కుటుంబాల పరిస్థితులు మారుతాయనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అనే నినాదంతో ప్రజలు మోసపోయారు. ప్రపంచం మొత్తం మోడీ గారి వైపు, భారతదేశం వైపు చూస్తుంటే మన ముఖ్యమంత్రి గారు సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకున్నారు. అతను కూర్చున్న కొమ్మని అతనే నరుక్కున్నారు. జగన్ పాలనలో మొదటి బాధితులు యువత. ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరిమేశారు. విశాఖ రైల్వే జోన్కి నరేంద్ర మోడీ గారు కేటాయిస్తే కనీసం ఆ భూమి, జోన్కి అవసరమైన భూమి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. నా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి కనీసం నీరు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎన్నికల ముందులో మాట తప్పం, మడిమ తిప్పం అన్నారు. ఇప్పుడు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు మన ముఖ్యమంత్రి గారు లాగానే ఉంటుంది. ప్రజలని, రాష్ట్రాన్ని కాపాడుకునేదానికి ప్రజాగలం ఏర్పడింది. పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడుగు వేసింది మన పవన్ అన్న. ప్రశ్నించే గొంతు మన పవన్ అన్న. ప్రజల తరపున పోరాడుతుంది మన పవన్ అన్న. సంక్షేమం, అభివృద్ధి జోడు ఎద్దుల బండి ముందుకి తీసుకుని వెళ్తాము. శ్రీ నరేంద్ర మోడీజీ I had undertaken a Padayatra across the state for 226 days, covering 3,132 kilometers, sir. And I would like to place a few issues that the youth of Andhra are facing in front of you. Parents have educated their children, and when time came for them to get a job, they are having to go to other states. That is why we have taken a target to create 20 lakh jobs in the state of Andhra Pradesh over the next 5 years. Prevalence and easy access to ganja and drugs has destroyed a generation of youth in Andhra Pradesh. It's the dream of the people of Andhra Pradesh to complete Polavaram, which is the heart of our state. Sir, I admire your statement. Compete as a state and grow as a nation. Andhra Pradesh will compete with other states. We will be part of your journey to create a $5 trillion economy. We seek your continued support in this journey. फिर एक बार मोदी सरकार, अब की बार 400 पर. People of Andhra Pradesh will be part of your 400 seats target, sir. South, North, East, West, అందరూ అంటుంది ఒకటే, నమో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. జై బీజేపీ, జై జనసేన, జై తెలుగుదేశం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు. ఎవరు పేరు చెప్తే
యువతలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుందో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉంది. అయోధ్యకి శ్రీరామచంద్రుణ్ణి తీసుకొచ్చిన మహానుభావులు, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భారతదేశపు శక్తిని ప్రపంచ పటంలో చాటి చెప్పిన మహానుభావులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారం. భారతదేశానికి అభివృద్ధితో పాటు కావాల్సిందే సమాజానికి, భారతదేశపు సమాజానికి గుండె ధైర్యం, శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి, ముందుకొస్తుంటే నిలవరించగలిగే శక్తి. కశ్మీర్ మనది కాదు అంటే ఇది మనది అని చెప్పి ఆర్టికల్ 370ని రద్దు చేసిన బలమైన మనందరికీ ప్రియతమైన నాయకులు. ఈ దశాబ్ద కాలంలో ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కన్నెత్తాలంటే భయపడే పరిస్థితికి మొత్తం భారతదేశాన్ని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి. శేషేంద్ర గారి కవిత చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు. నేనింత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే భారతదేశపు మువ్వెన్నెల జెండాకున్నంత పొగరుంది. ప్రధానమంత్రి గారు గొంతెత్తితే ప్రతి భారతీయుడు ప్రతి అణువణువు కదులుద్ది. కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి, ప్రతి ఒక్కరికి ఉపాధి, పరిశ్రమలు, ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు, తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద 90% రైతులకి తీసుకొని కూడా అందించలేదు. ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి బీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోయారు. పిఎం పోషణ పథకం నుంచి చిన్న బిడ్డలకి ఫ్రీ లంచెస్ కానీ మధ్యాహ్నం పూట ఉచిత భోజనాలు కానీ ఇస్తా ఉంటే దానిని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద చెప్పే మార్చుకున్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి ఈ పథకాలని జగన్ వైఎస్ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద, జగనన్న పాలుగా దాన్ని ప్రధానమంత్రి గారి పథకాలని మనకి రాష్ట్ర పథకాలుగా చేస్తా ఉన్నారు. జగన్ జాతీయ ఉపాధి హామీ పథకాలని ఇళ్లకి మళ్లించి, అలాగే కేంద్రం ఇస్తున్న, ప్రధానమంత్రి గారు ఇస్తున్న 1,80,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తా ఉంటే దానికి వైఎస్ జగనన్న కాలనీలు పేరు పెట్టుకున్నారు. అలాగే మనకి ప్రతిరోజు 38 కిలోమీటర్ల హైవే నిర్మితం జరుగుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో. మనకి కావాల్సింది ఈ రోజున నేను ప్రధానమంత్రి గారిని, కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నాను. మాకు లక్షలాది యువతున్నారు. ఏమన్నా జాతీయ మనకి ఛానల్లో కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ భారతదేశ తాలూకు పేట్రియట్ దేశభక్తిని అణువును నా గుండెలో నింపుకున్న సమాజం ఇది. పింగళి వెంకయ్య గారు మువ్వెన్నెల జెండాని రూపుదిద్దిన రూపశిల్పి పింగళి వెంకయ్య గారు.
మా అందరికీ జాతీయోద్యమం, జాతీయ స్ఫూర్తి కొండంతుంది, హిమాలయ పర్వతాలు ఉంది, హిమాలయ పర్వతం అంతా ఉంది. మేము కోరుకునేది కూడా ఈ రోజున ఎందుకు ఈ అలయన్స్ని మేము కోరుకున్నాం, ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఈ కూటమికి కావాలి, మనకి టీడీపీ జనసేన కూటమికి ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు కావాలి అంటే, మొత్తం వికసిత్ భారత్ ఉంటే, మొత్తం భారతదేశం అంతా అమృత గడియలుంటే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్ పాలనలో విష గడియలు. ఎటు చూసినా ఇసుక దోపిడీ, ఎటు చూసినా మట్టి దోపిడీ, ఎటు చూసినా స్కాములు. ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్లలేం. అందుకని వారి ఆశీస్సులు కోరుకున్నాం. మేము ఏం మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము మీ వికసిత్ భారత ఈ కలలో ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులు అవ్వడానికి మీ వెంట నడుస్తాం అన్న ఒక మాట నందుకు చాలా పెద్ద మనసుతోటి ఈ రోజున ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశీస్సులు తెలిపినందుకు వారికి 5 కోట్ల మంది ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి గారి గురించి ముఖ్యంగా ఇప్పుడు దాకా భారతదేశంలో ఎప్పుడు పద్మశ్రీలు పొలిటికలైజ్ చేశారు. మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు అడుగు పెట్టిన తర్వాత, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మటుకు మీకు కనిష్క, మనకి కెనడా నుంచి ఉగ్రవాదులు కనిష్క బాంబుని పేల్చేస్తే, ఫ్లైట్ని పేల్చేస్తే ఆ కుటుంబం మొత్తం కోల్పోయారు. మన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శంకురాత్రి చంద్రశేఖర్ గారు, వారిని ఎవరు గుర్తించలేదు. ఒక్క ప్రధానమంత్రి గౌరవనీయులు మనకి నరేంద్ర మోదీ గారు గుర్తించారు. అలాగే ఏటి కొప్పాక బొమ్మలు సివి రాజు గారిని సహజ రంగులతోటి దానిని దాదాపు 500 ఏళ్లుగా ఏటి కొప్పాక బొమ్మల్ని, ఆ కళని ముందుకు తీసుకెళ్తుంది, దాన్ని గుర్తించింది ప్రధానమంత్రి గారు. అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారు మనకి నార్త్ ఈస్ట్ లో దాదాపు 33 ఆర్కిడ్లని కనిపెడితే, గుర్తిస్తే దాన్ని పద్మశ్రీగా వారికి ఇచ్చారు. కోట సచ్చిదానంద శాస్త్రి 10 సంవత్సరాలుగా హరికథా కళాకారులు వారిని గుర్తించారు. దళువాయి చలపతిరావు మన అనంతపురం మనకి జిల్లా నుంచి తోలు బొమ్మలాటని గత కొన్ని 70 సంవత్సరాలుగా వారిని తీసుకెళ్తుంటే వారిని గుర్తించారు. సుంకర వెంకట ఆదినారాయణరావు గారు ఆర్థోపెడిక్ 10 లక్షల సర్జరీస్ చేశారు పోలియో వ్యాధిగ్రస్తులకి. వారందరినీ గుర్తించిన మహానుభావులు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అలాగే వేలు ఆనందాచారి మనకి స్థపతిని, వారిని గుర్తించారు. అలాగే మొగిలయ్య, కిన్నెరి మొగలయ్య, ఎవరు గుర్తించరు. ఇలాంటి వ్యక్తుల్ని మనకి ఎక్కడ మూల ఉన్న కళాకారుల్ని ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ రోజున భారతదేశానికి, ముఖ్యంగా దక్షిణ భారతానికి 135 పద్మశ్రీలు ఇచ్చిన బలమైన నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. 100 స్టార్టప్స్ తోటి మనకి ప్రధానమంత్రి గారు రాకముందు ఉన్న భారతదేశం ఈ రోజున 1,17,000 స్టార్టప్స్ ఈ రోజున భారతదేశంలో మొదలైనవి. అందరినీ కలుపుకొని, అందరితో కలిసి, అందరి సహకారంతో ముందుకెళ్తున్నామని భారతదేశం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే, కేవలం వైఎస్ జగన్ తన పార్టీ మనుషులు, తన మనుషులు తప్ప మొత్తం 5 కోట్ల మంది ప్రజల్ని హింసించే పరిస్థితుల్లో నేను ఒకటే ప్రధానమంత్రి గారిని కోరుకున్నాను. నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ ఆశీస్సులు కావాలి. మేము ఈ విష గడియల నుంచి మేము కూడా మీరు కన్న కలలో అమృత గడియల్లో మేము ప్రవేశించాలి, మీరు కలిసి తీసుకెళ్ళండి అని వేడుకున్నందుకు, వారి పెద్ద మనసు అంగీకరించినందుకు మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రధానమంత్రి గారి గొప్పతనం గురించి తెలియచెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి గారి కళ 400 పార్లమెంట్లు పైన కొట్టాలి. దాంట్లో భాగంగా మేమందరం ఎన్డీఏ కూటమిగా దక్షిణ భారతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంటు సభ్యులే కాదు, ప్రధానమంత్రి గారి కళ కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం. నా ప్రాణాలని కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. స్వామి వివేకానంద గారు ఒకటే కోరుకున్నారు, 100
100 మంది ఇవ్వండి అని చెప్పి ఈ భారతదేశాన్ని మారుస్తానని ఆ కలలు చిన్నప్పటి నుంచి కలలు కనేవాడిని. ఒకళ్ళు వస్తారా అని. వచ్చారు నరేంద్ర మోదీ గారు. ఒక్కరు వచ్చి ఈ రోజున భారతదేశపు ప్రపంచ శక్తిని చరిత్ర పుటాల్లోకి తీసుకెళ్లారు. 10వ స్థానంలో ఉన్న భారతదేశం 5వ స్థానంలోకి వచ్చింది. మూడోసారి ముచ్చటగా ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు. మూడోసారి ప్రపంచ అగ్రగామి దేశాల్లో 3వ దేశంగా కాబోతుంది. మనందరం కలిసి ప్రధానమంత్రి గారి వెంట నడుస్తున్నాం. మేమందరం నడుస్తాం. మేమందరం కూడా ఆయన కలల్ని సాకారం చేయడానికి, భారతదేశాన్ని నెంబర్ 1 చిత్రపటంలో పెట్టడానికి, సూపర్ పవర్ గా చేయడానికి మేమందరం అండగా ఉంటాం. ఆయన వెన్నంటి నడుస్తాం. ఆయనతో పాటు కలిసి అడుగులేస్తామని తెలియజేసుకుంటూ మన కూటమి ప్రభుత్వం వస్తుంది. ఆ వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నామని తెలియజేసుకుంటూ తెలుగుదేశం అధినాయకులు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ప్రధాన కార్యదర్శి అలాగే మన మేడం పురంధేశ్వరి గారికి, వేదిక పైన ఉన్న నాయకులందరికీ, ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న అశేష బీజేపీ అభిమానులందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ జై హింద్. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి గత 10 సంవత్సరాలుగా నిరంతరము శ్రమిస్తున్న మన అందరి ప్రియతమ నేత, విశ్వనేత, విశ్వసనీయ నేత గౌరవనీయ నరేంద్ర మోడీ గారి ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. రాకా సుధాకర్ గారు అనువాదం చేయవలసిందిగా కోరుతున్నాను. నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. राजा महेंद्रवरम वासियों को नमस्कार. मैं गोदावरी मां को प्रणाम करता हूं. इस धरती पर आदि कवि नन्नय्या ने तेलुगु का सबसे पुराना साहित्य रचा था. मैं देख रहा हूं आज वो धरती एक नया इतिहास रचने जा रही है. నా ఆంధ్ర కుటుంబ సభ్యులారా, రాజమహేంద్ర వాసులారా, మీ అందరికీ నమస్కారాలు. నేను తల్లి గోదావరికి తల వంచి నమస్కరిస్తున్నాను. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు. ఇప్పుడు ఈ నేల నుంచి కొత్త చరిత్ర ప్రారంభమవుతున్నది నాకు స్పష్టంగా కనిపిస్తోంది. साथियों, 13 मई को आप अपने वोट से आंध्र प्रदेश की विकास यात्रा का नया अध्याय शुरू करेंगे. लोकसभा चुनाव में तो एनडीए रिकॉर्ड बनाएगी ही, आंध्र विधानसभा में भी
अगले 5 साल के लिए एनडीए सरकार तय हो जाएगी। ये विकसित आंध्र प्रदेश, विकसित भारत की तरफ बहुत बड़ा कदम होगा। साथियों, मैं साफ देख रहा हूं, मैं अभी यहां उड़ीसा से आ रहा हूं, वहां भी असेंबली के चुनाव चल रहे हैं, यहां भी असेंबली के चुनाव है। इस समय देश में जितने भी विधानसभा के चुनाव चल रहे हैं, सब में एनडीए की सरकार बनेगी। మిత్రులారా, 13 మే 13వ తారీఖున మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధి యాత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు. లోకసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి తీరుతుంది. కానీ దానితో పాటు ఆంధ్రప్రదేశ్ విధానసభలో రానున్న 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతోంది. ఇది వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అంతర్భాగంగా ఉండబోతోంది. మిత్రులారా, నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఒడిశా నుంచి వచ్చాను. అక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ విధానసభ ఎన్నికలు జరిగాయో అన్ని చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. साथियों, इस चुनाव में एक और कांग्रेस पार्टी है और दूसरी ओर वाईएसआर कांग्रेस है। कांग्रेस के नेता यहां नतीजों से पहले ही हार मान गए चुके हैं और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है। आंध्र प्रदेश में वाईएसआर कांग्रेस को पूरे 5 इयर्स का अवसर मिला। इन्होंने ये 5 इयर्स भी बर्बाद किए और आंध्र को भी विकास में पीछे कर दिया। మిత్రులారా, ఈ ఎన్నికల్లో 2 ప్రమాదాలున్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే పరాజయాన్ని అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకము వైఎస్ఆర్ కాంగ్రెస్ ని కూడా పూర్తిగా తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అవకాశం లభించింది. కానీ ఈ 5 సంవత్సరాలని వాళ్ళు పూర్తిగా వృధా చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా వెనక్కి వెళ్లేలా చేశారు. साथियों, जब चंद्रबाबू जी की सरकार थी तभी राज्य विकास के टॉप पर था, लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया। जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया। इसलिए देश हो या प्रदेश, आज विकास का एक ही गारंटी है और वो गारंटी है एनडीए। మిత్రులారా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండింది. ఆ ప్రభుత్వము అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అన్నిటికన్నా పైన టాప్ కి తీసుకువెళ్ళింది. కానీ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ అభివృద్ధి రథం ఏదైతే ఉందో దాన్ని పట్టాలు తప్పించింది. ప్రజల హితం కోసం, మేలు కోసం పనిచేయడానికి బదులు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ని భారీ అప్పుల ఊబిలో
కూరుకుపోయేలా చేసింది. కాబట్టి దేశమైన, ప్రదేశమైన, దేశమైన, రాష్ట్రమైన నేడు అభివృద్ధికి ఉన్నటువంటి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ. साथियों, आंध्र युवाओं और युवा टैलेंट का प्रदेश है। टेक्नोलॉजी में आपकी काबिलियत का लोहा पूरी दुनिया मानती है। इसलिए आज जब देश तेजी से आगे बढ़ रहा है तो आंध्र का तेजी से आगे बढ़ना उतना ही जरूरी है। लेकिन यहां की राज्य सरकार में ये उम्मीद बेकार है। डेवलपमेंट के नाम पर यहां काम जीरो और करप्शन 100% हुआ है। यहां केंद्र सरकार के प्रोजेक्ट्स को डीले करके जनता के हित को डिरेल कर दिया है। इसलिए राज्य और केंद्र में जब एनडीए की डबल इंजन सरकार होगी तो सभी रुके काम पूरे होंगे। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ యువతలోని సామర్థ్యానికి చెందినటువంటి రాష్ట్రము. టెక్నాలజీలో, సాంకేతిక పరిజ్ఞానంలో, ఆ సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ యువకుల శక్తిని యావత్ ప్రపంచం గుర్తించింది. అందుకే ఈ దేశము వేగవంతంగా అభివృద్ధి చెందాలన్నట్లయితే చెందుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే వేగవంతంగా అభివృద్ధి చెందడం చాలా అవసరం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రకమైనటువంటి దాన్ని ఆశించటము పూర్తిగా వృధా. అభివృద్ధి పేరిట ఇక్కడ పనులు జీరో, కానీ కరప్షన్ మాత్రం 100%, 100% జరిగింది. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులను డీలే అంటే ఆలస్యం చేయడం జరిగింది. జనత యొక్క మేలు, జనత యొక్క బాగుని డీరైల్ అంటే పట్టాలు తప్పించడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ యొక్క డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభమవుతాయి. भाइयों बहनों, आपको कांग्रेस से भी उतना ही सावधान रहना है। आप याद करिए, 10 साल पहले कांग्रेस ने देश को कहां पहुंचा दिया था। जब कांग्रेस केंद्र सरकार में थी, भारत की चर्चा स्कैम के लिए होती थी। మిత్రులారా, సోదర సోదరీమణులారా, మీకు కాంగ్రెస్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. గుర్తుంచుకోండి, 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము దేశాన్ని ఏ అధోగతిలోకి తీసుకెళ్ళింది. అప్పుడు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సమయంలో భారతదేశంలో స్కాముల గురించి తప్ప మరొక దాని గురించి చర్చ లేదు. भाइयों और बहनों, ये कांग्रेस वाले, इंडी अलायंस वाले गुस्से में आए दिन ईडी चिल्लाते रहते हैं। आप जानते हैं ऐसा ये क्यों करते हैं? इसका जवाब आज पूरा देश टीवी पर देख रहा है। झारखंड में ईडी ने नोटों के पहाड़ खोदकर निकाले हैं। कांग्रेस के मंत्री के, निजी सचिव के, नौकर के पास से ये नोटों का पहाड़ निकला है। सोचिए, कांग्रेस वालों ने अपने नौकर के घर को काली कमाई का गोदाम बना रखा था। ये पहला मौका नहीं है। इससे पहले भी कांग्रेस के एक सांसद के पास से नोटों का इससे भी बड़ा पहाड़ मिला था।
इतने नोट है कि मशीनें भी गिनते गिनते थक जाती हैं। साथियों, आज मैं देश के सामने एक और संयोग की बात करूंगा। आखिर ऐसा क्यों है कि जिनके पास से भी नोटों के ये पहाड़ मिलते हैं, वो कांग्रेस की फर्स्ट फैमिली के करीबी होते हैं। ऐसा क्यों होता है? कहीं ऐसा तो नहीं कि जो पैसे पकड़े जा रहे हैं वो कहीं सप्लाई होने के लिए रखे थे? कहीं ऐसा तो नहीं कि कांग्रेस की फर्स्ट फैमिली ने देश भर में ऐसे ही काली कमाई के गोदाम बना रखे हैं? देश ये कांग्रेस के शहजादे से जरूर जानना चाहता है। साथियों, मोदी जब इनकी काली कमाई पकड़ लेता है तो ये मोदी को गालियां पर गालियां देते हैं, लेकिन मोदी को गालियों की नहीं, गरीब की चिंता है। उस गरीब की जिसका पैसा इन भ्रष्टाचारियों ने लूटा है। इसलिए मोदी कानूनी सलाह ले रहा है। अभी तो ईडी ने ही सिर्फ 1.25 लाख करोड़ रुपए की संपत्ति अटैच की है। अगर पूरा मिलाकर देखेंगे तो कई लाख करोड़ रुपए जब्त हुए हैं। मैं कानूनी राय ले रहा हूं कि जिनको लूटा है उनको वापस पैसे कैसे लौटाया जा सकता है। पहले भी मोदी ऐसे ही 17,000 करोड़ रुपए उसके हकदारों को लौटा चुका है। किसी गरीब का हक नहीं मारा जाएगा, ये मोदी की गारंटी है। సోదర సోదరీమణులారా, ఈ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ఇండి అలయన్స్ నాయకులు ప్రతిరోజు కోపంతో ఈడీ పైన ఎందుకు ఈడీ ఈడీ అని అరుస్తూ ఉంటారు. మీకు తెలుసా ఇలా ఎందుకు జరుగుతుందో? ఎందుకంటే దీని జవాబు ఈరోజు మొత్తం దేశము టీవీలో చూస్తోంది. ఏం జరిగింది? జార్ఖండ్లో ఈడీ ఒక డబ్బుల కొండని, నోట్ల కొండని తవ్వి వెలికి తీసింది. కాంగ్రెస్ యొక్క మంత్రి యొక్క సెక్రటరీ గారి ఇంట్లో పనిచేసే నౌకరి ఇంట్లో డబ్బుల కొండ లభించింది. ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు తమ ఇంట్లో కూడాను తమ నల్లధనపు ఆదాయాన్ని దాచిపెట్టే గోదాములు తయారు చేస్తున్నారు. ఇలా జరగడం మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ కి సంబంధించిన ఒక ఎంపీ దగ్గర ఇదే రకంగా డబ్బులకు సంబంధించిన పెద్ద కొండ లభించింది. కొండంత కరెన్సీ లభించింది. ఎంత డబ్బు లభించిందంటే నోట్ల మెషిన్తో లెక్కించినా కూడాను ఆ నోట్ల మెషిన్లు పనిచేయనటువంటి పరిస్థితి, అవి అలిసిపోయినటువంటి పరిస్థితి. మిత్రులారా, ఈరోజు దేశం ముందు మరొక్క విషయాన్ని నేను ఉంచదలుచుకున్నాను. ఎందుకు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెందిన వాళ్ళ ఇంట్లోనే ఈ నోట్ల కొండలు, ఈ కట్ల పాములు లభిస్తున్నాయి? ఎందుకు వీళ్ళందరి దగ్గర ఈ రకమైనటువంటి ధనం లభిస్తోంది? వీళ్ళందరికీ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ఫ్యామిలీ, అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నెంబర్ 1 ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్లకు వీళ్ళందరూ సన్నిహితులు ఎందుకు అవుతారు? ఈ నోట్లు ఏవైతే లభిస్తున్నాయో ఇవన్నీ ఏదైనా సప్లై చేయడం కోసం దాచారా? ఒక సప్లై లైన్లో భాగంగా, లేదా ఇవన్నీ కూడాను ఫస్ట్ ఫ్యామిలీకి చెందినటువంటి తొలి కుటుంబానికి సంబంధించిన నోట్లు దాచే వ్యవస్థ. కాబట్టి ఆలోచించవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ యొక్క
రాకుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి ఈ జాతి జవాబును ఆశిస్తోంది. మిత్రులారా, దేశంలో మోదీ ఇటువంటి నల్ల ఆదాయం ఏదైతే ఉందో దీనిని పట్టుకోగానే ఈ వీళ్ళందరూ కూడాను మోదీని తిట్టుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, శాపనార్థాలు పెడుతూ ఉంటారు. కాబట్టి లేకిన్ మోదీ తిట్లతో భయపడేటటువంటి వ్యక్తి కాదు, ఆయన పేదల గురించి పనిచేసేటటువంటి వ్యక్తి. అందుకే మోదీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈడీ కేవలము 1,25 కోట్ల రూపాయల సంపదను మాత్రమే అటాచ్ చేసింది. కానీ ఇవన్నీ కలుపుకుంటే లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి న్యాయ నిపుణుల సలహా తీసుకుని తద్వారా ఎవరైతే దోచుకున్నారో వారి దగ్గర నుంచి డబ్బులు ఎలా తిరిగి తీసుకుని రావాలి అన్నది నేను ఆలోచన చేస్తున్నాను. గతంలో కూడా తీసుకొచ్చిన తరువాత పేదలకు ఎలా ఇవ్వవచ్చును, గతంలో కూడా మోదీ 17,000 కోట్ల రూపాయలను నిజమైన హక్కుదారులకు పంపించారు. గరీబ్ పేదలకు చెందినటువంటి వాళ్ళ హక్కు ఏదైతే ఉందో దాన్ని ఎవరూ లాక్కోవడానికి వీల్లేదు. ఇది నరేంద్ర మోదీ యొక్క గ్యారంటీ. आज भारत रिफॉर्म, परफॉर्म एंड ट्रांसफॉर्म के मंत्र पर चलते हुए तेज गति से विकास कर रहा है. आपके एक सही वोट ने समस्याओं को संभावनाओं में बदल दिया है. आज पूरी दुनिया भारत को लेकर पॉजिटिव है. ऐसे में आंध्र प्रदेश के लोगों को भी कांग्रेस और वाईएसआर कांग्रेस की नेगेटिविटी से दूर रहना है, बीजेपी एनडीए के साथ जुड़ना है. నేడు భారతదేశము రిఫార్మ్ అంటే సంస్కరించుకోవాలి, పర్ఫార్మ్ అంటే పనితీరును మెరుగుపరుచుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ అంటే తనను తాను మార్పు చెందుకోవాలన్నటువంటి రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తూ చాలా తీవ్రమైనటువంటి గతితో అభివృద్ధి చెందుతోంది. మీరు వేసేటటువంటి సరైన ఓటు వల్ల సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చు. నేడు మొత్తము భారతదేశం గురించి యావత్ ప్రపంచము పాజిటివ్గా ఆలోచిస్తోంది. అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క నెగటివిటీని కూడా దూరం చేయాల్సిన అవసరం ఉంది, తొలగించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలతో కలిసి జతకట్టి రావలసినటువంటి అవసరం ఉంది. साथियों, ये लोग शराबबंदी का वादा करके सरकार में आए थे, लेकिन आज राज्य सरकार ही शराब की डीलिंग और भ्रष्टाचार करने में लगी है. यहां शराब का बड़ा सिंडिकेट चल रहा है और कहने वाले कहते हैं कि आज आंध्र सरकार सैंड माफिया और शराब माफिया ही चला रहे हैं. वाईएसआर कांग्रेस सरकार में भ्रष्टाचार फुल स्पीड में है, लेकिन विकास कार्यों पर ब्रेक लगा हुआ है. మిత్రులారా, ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం యొక్క లావాదేవీలు చేస్తోంది, వ్యాపారం చేస్తోంది, అదేవిధంగా అవినీతికి పాల్పడుతోంది. ఇక్కడ మద్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సిండికేట్ నడుస్తోంది. చెప్పే కొందరి కథనం ప్రకారము నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మద్యం మాఫియా,
ఇసుక మాఫియాల రాజ్యమే నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్లో ఉంది, కానీ అభివృద్ధికి బ్రేక్ పడింది. साथियों, आपको याद होगा वाईएसआर कांग्रेस ने आंध्र प्रदेश में 3 राजधानी बनाने की बात कही थी, लेकिन इतने वर्षों में ये एक राजधानी भी नहीं बना पाए। 3 राजधानियों के नाम पर ये लोग बड़ी लूट के चक्कर में थे, लेकिन उसके पहले ही सरकार का खजाना खाली कर दिया है। ये लोग सिर्फ करप्शन मैनेज कर सकते हैं, फाइनेंशियल मैनेजमेंट वाईएसआर कांग्रेस के बस की बात नहीं है। మిత్రులారా, మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులను ఇస్తామని చెప్పింది. కానీ ఇన్నేళ్లలో ఒక్క రాజధానిని కూడా ఇవ్వలేకపోయింది. 3 రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉండింది. కానీ అంతలోపలే ఈ ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. వీళ్ళు కేవలము అవినీతిని మాత్రమే మేనేజ్ చేయగలరు, కరప్షన్ని మాత్రమే మేనేజ్ చేయగలరు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అలవాటే లేదు, చేయలేదు. जब जनता की सेवा का इरादा ना हो तो नतीजे भी नहीं मिलते। पोलावरम परियोजना को ठप करके इन्होंने आंध्र प्रदेश की लाइफलाइन पर भी ब्रेक लगा दिया। केंद्र सरकार इस प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए दे चुकी है, लेकिन वाईएसआर कांग्रेस सरकार से इसे आगे नहीं बढ़ने देना चाहती। आज आंध्र प्रदेश का किसान सिंचाई के लिए परेशान है, किसानों को पैडी का सही रेट भी नहीं मिल रहा है। मैं आपको विश्वास दिलाता हूं, 4 जून के बाद आंध्र प्रदेश में एनडीए सरकार ऐसी सभी समस्याओं को दूर करेगी। మిత్రులారా, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కోరిక లేనటువంటి ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి. పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడిని బ్రేక్ వేసి ఆపివేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసము 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము దీనిని ముందుకు తీసుకువెళ్లదలుచుకోలేదు. నేడు ఆంధ్రప్రదేశ్లోని రైతులు నీటిపారుదల కోసం, సాగునీరు కోసం ఇబ్బందుల పాలవుతున్నారు. రైతులకు వరి ధాన్యం యొక్క సరైనటువంటి ధర కూడా లభించటం లేదు. నేను మీకు నమ్మకం ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను, విశ్వాసాన్ని ఇస్తున్నాను. 4 జూన్ 4 తరువాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వము ఇటువంటి సమస్యలన్నిటినీ దూరం చేస్తుంది. साथियों, एनडीए के लिए विकसित आंध्र प्रदेश विकसित भारत के विजन का हिस्सा है। इसलिए पिछले 10 वर्षों में हमने आंध्र प्रदेश में तेजी से विकास किया है। आज अमरावती विजयवाड़ा सड़क परियोजना पर तेजी से काम जारी है। आंध्र प्रदेश को हैदराबाद से जोड़ने वाली सड़क बनाई जा रही है। दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर की तरह यहां भी विशाखापट्टनम चेन्नई इंडस्ट्रियल कॉरिडोर में कई प्रोजेक्ट पर काम चल रहा है। మిత్రులారా, ఎన్డీఏ ప్రభుత్వము, ఎన్డీఏ దృష్టిలో వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ అనేటటువంటి స్వప్నంలో అంతర్భాగము. అందుకే గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని చేశాము. నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ని కనెక్ట్ చేసేటటువంటి జోడించేటటువంటి దారులను నిర్మాణం చేస్తున్నాము. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగానే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి దానికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల పైన నేడు పని కొనసాగుతోంది. साथियों, चेन्नई से कोलकाता हाईवे हो, राजमुंद्री एयरपोर्ट हो, विशाखापट्टनम में ना साउथ कोस्ट रेलवे जोन हो, विकास के प्रोजेक्ट इस क्षेत्र की तस्वीर बदलेंगे. यहां नेशनल हाईवे का काम पूरा होने से फिशिंग हार्बर और काकीनाडा पोर्ट तक कनेक्टिविटी आसान हो जाएगी. इससे सी फूड का कारोबार बढ़ेगा और मछुआरों को फायदा होगा. మిత్రులారా, చెన్నై నుంచి కలకత్తా హైవే కావచ్చు, రాజమహేంద్రి ఎయిర్పోర్ట్ కావచ్చు, విశాఖపట్నంలో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇక్కడ నేషనల్ హైవే పని పూర్తయితే ఫిషింగ్ హార్బర్ కాకినాడ పోర్ట్ వరకు కనెక్టివిటీ వస్తుంది. సులభతరంగా ప్రజలు తమ సరుకును తీసుకువెళ్ళగలరు. దీని ద్వారా ఈ సీ ఫుడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యాపారం పెరుగుతుంది. మత్స్యకారులకు చాలా పెద్ద ఎత్తున లాభం కలుగుతుంది. साथियों, आंध्र प्रदेश विकास और विरासत की धरती है. यहां की पहचान एनटीआर गारू से होती है. एनटीआर गारू ने भगवान राम का चरित्र जन जन तक पहुंचाया था. अब बीजेपी ने भव्य राम मंदिर का 500 साल पुराना सपना पूरा किया है. लेकिन तुष्टीकरण में डूबी कांग्रेस ने अयोध्या में राम मंदिर का बायकॉट कर दिया. कांग्रेस का कोई नेता अगर भक्ति भाव से राम मंदिर चला जाता है तो उसे पार्टी से निकाल दिया जाता है. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ వికాసము వైభవపూరితమైనటువంటి వారసత్వ సంపద యొక్క భూమి. ఇక్కడి ప్రజల పరిచయము ఎన్టీ రామారావు గారి పేరు ద్వారా వస్తుంది. ఎన్టీ రామారావు గారు భగవాన్ శ్రీరామచంద్రుని యొక్క పాత్రను పదే పదే ధరించి ప్రతి ఒక్క ప్రజల హృదయాల దాకా తీసుకువెళ్లారు. నేడు భారతీయ జనతా పార్టీ ఒక భవ్య రామ మందిరాన్ని నిర్మాణం చేసి 500 సంవత్సరాల స్వప్నాన్ని పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలలో కూరుకుపోయి అయోధ్యలోని రామ మందిర్ యొక్క ప్రాణ ప్రతిష్టను బాయ్కాట్ చేసింది, బహిష్కరించింది. కాంగ్రెస్ యొక్క నేత ఒకరైనా రామభక్తితో రామ మందిరం దగ్గరికి వస్తే వారిని పార్టీ నుంచి తొలగించి వేయడం జరుగుతోంది. साथियों, 13 मई को आपको आंध्र प्रदेश के भविष्य के लिए मतदान करना है. इस बार आंध्र प्रदेश के पास मोदी की गारंटी भी है और चंद्रबाबू जी का नेतृत्व भी है और हमारे पवन कल्याण जी का विश्वास भी है. मेरा आप सभी से अनुरोध है, राजमंड्री से श्रीमती डी पुरेंद्रेश्वरी जी, नरसापुरम से श्री भूपति राजू श्रीनिवास वर्मा जी, काकीनाडा से श्री टी उदय श्रीनिवास जी, अमलापुरम से श्री जी हरीश मधुर जी, इन सभी को भारी बहुमत से विजयी बनाए. इसके साथ ही मेरे साथ मंच पर
विधानसभा के एनडीए प्रत्याशी भी है। इनकी जीत आंध्र प्रदेश में डबल इंजन की सरकार बनाएगी। మిత్రులారా, మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ దగ్గర మోదీ యొక్క గ్యారంటీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది, మన పవన్ కళ్యాణ్ గారి విశ్వాసం కూడా ఉంది. మీ అందరికీ నేను ఒకే విషయాన్ని అభ్యర్థిస్తున్నాను. రాజమహేంద్రవరం నుంచి శ్రీమతి డి పురంధరేశ్వరి గారిని, నరసాపురం నుంచి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జీ గారిని, ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్ గారిని, అమలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్ గారిని గెలిపించాలని కోరుతున్నాను. వీరికి చాలా భారీ మెజారిటీతో విజయాన్ని చేకూర్చాలని కోరుతున్నాను. వీరితో పాటు నాపై ఈ వేదిక మీద విధానసభలో ఎన్డీఏ అభ్యర్థులు కూడా ఉన్నారు. వారిని కూడా గెలిపించి ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. मेरा एक और आग्रह है, यहां से जाकर ज्यादा से ज्यादा परिवारों में जाना, ज्यादा से ज्यादा लोगों को मिलना और उनको कहिएगा कि मोदी जी राजमंड्री आए थे और मोदी जी ने आपको प्रणाम कहा है, मेरा प्रणाम जरूर पहुंचा दीजिए। నేను ఇంకొక విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కువ కుటుంబాల దగ్గరికి వెళ్ళండి, అందరినీ కలవండి, వాళ్ళందరికీ మోదీ గారు రాజమహేంద్రవరానికి రాజమండ్రికి వచ్చారని చెప్పండి. మోదీ గారి తరఫున వాళ్ళందరికీ నమస్కారాన్ని తెలియజేయండి. मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। పగ పగ మండి